సినిమా పేరు తగ్ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్. లైఫ్ లేదు సినిమాలో మెయిన్ గాని. క్యారెక్టరైజేషన్స్ అన్ని అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు. స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్తగా స్క్రీన్ ప్లే ఏం లేదు. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు 2తో ప్యారలల్గా తీసినట్టు ఉన్నారు ఈ సినిమా. సో అక్కడక్కడ భారతీయుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు అనమాట. మధ్యలో మనకు డౌట్ వస్తుంది, నేను భారతీయుడు 2లో ఉన్నానా, తగ్ లైఫ్లో ఉన్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మణిరత్నం గారి మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు, నాకు ఎందుకో కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరును వాడేసారేమో అని డౌట్ వస్తుంది. సో సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అన్న. నాకు క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ సూపర్. అసలు ఆ పెర్ఫార్మెన్సెస్ కి పేరెట్టేవాళ్ళం కదా కమల్ హాసన్ గారు, అందులో కూడా ఆయనకి పేరెట్టారంటే నువ్వు ఎవడరా అంటారు ముందు. మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెర్ఫార్మెన్సెస్ అన్ని గుడ్. జోజు జార్జ్ గారు ఉన్నారు, సింబు, త్రిష అండ్ నాజర్ గారు. అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్, బట్ స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ ని తగలట్లేదు, బాగా లాగారు కాబట్టే మణిరత్నం గారు ఫిలింలో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటుంది అని. అది ఎక్కడో కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. చివరిలో కొంత ఇంపార్టెన్స్ చూపించారు తప్ప అసలు స్టార్టింగ్ నుంచి ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్సే ఉండదు. అండ్ మిగతా త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాపం, ఆవిడని అలా ఏం లేదు, ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ అంత ప్రాపర్గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారో మరి. తగ్ లైఫ్ 2కి ఏమన్నా అడ్డుపెట్టి ఉంటే బాగుంటుంది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్ లైఫ్ ఇక్కడతో ఎండ్. సింబు గారు పెర్ఫార్మెన్స్ బాగుంది. సో తెలుగు ఆడియన్స్ అందరికి, తెలుగు ఆడియన్స్ కి కష్టమే. తమిళ వాళ్ళకి చెప్పలేము. తమిళ వాళ్ళకి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పిక్చరైజేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రెట్రో మన దగ్గర ఫ్లాప్ అన్నాం, బట్ రెట్రో తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఎన్నో కొన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. అది ఐడియా లేదు. సో వాళ్ళకి నచ్చే నేటివిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా ఎక్కొచ్చు, బట్ మన తెలుగు వాళ్ళకైతే కష్టమే అన్నాయి. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలో లైఫ్ లేదు భయ్య. తగ్ లైఫ్ అని బెటర్ కానీ లైఫ్ లేదు సినిమాలో.